ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత ప్రవచనంలో భాగంగా తాపత్యులు మీరందరూ కూడా చిత్రరథుడు పేరు మార్చుకున్న తర్వాత చిత్రరథుడు అంగారపర్ణుడు పేరు మార్చుకుంటాడు. పేరు మార్చుకున్న తర్వాత మీరంతా తాపత్యులు అని చెప్పి చెప్తారు. అప్పుడు అర్జునుడు అడుగుతారు, ఏమి తాపత్యలు అని ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు, ఏమిది కారణం అని చెప్తాడు. ఎందుకు ఆ విధంగా పిలుస్తున్నారు అని అడిగితే అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, నన్ను తపతీనందనాన్ని సంబోధించి నాతో మాట్లాడావు. తాపత్య పదానికి స్పష్టమైన అర్థాన్ని చెప్పండి. ఎందుకు మీరు తాపత్యుడు అని చెప్పేసి అంటాను నన్ను, దానికి స్పష్టమైనటువంటి అర్థాన్ని చెప్పండి అని అంటాడు. తపతి అంటే ఎవరు? ఆ కారణంగానే కదా మమ్మల్ని తాపత్యులు అంటున్నావు. సాధు స్వభావ మేము కౌంతేయులం అనుకుంటున్నాం, అంటే కుంతికి పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి. అదేవిధంగా వాస్తవికమైన తాపత్య అర్థాన్ని నేను తెలుసుకోగోరుతున్నాను అని అడుగుతాడు. అడిగినప్పుడు వైశంపాయనుడు అన్నాడు. ఆ మాటలు విని గంధర్వుడు 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన కథను కౌంతేయుడైనటువంటి అర్జునుకు వినిపించినాడు. ఎందుకు వాళ్ళు తాపత్యులని అంటున్నారు అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కథను ఆయన జోడించినాడు అన్నమాట. గంధర్వుడు ఇలా అన్నాడు, సమస్త ధీమంతుల్లో శ్రేష్ఠుడా అర్జున, మనోహరమైన ఈ కథనంతా ఉన్నది ఉన్నట్లుగా నీకు చెబుతాను. నిన్ను నేను తాపత్యుడని వ్యవహరించాను కదా, దానికి సంబంధించిన కథను నీకు చెప్తాను, సావధాన మనస్కుడై వినండి అంటాడు. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపింపగలవాడు సూర్యుడు. మరి సూర్య భగవానుడు ఎలాంటి వాడు అంటే ఆకాశంలో పుట్టి తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించదగినటువంటి వాడు. ఒక నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణించేటువంటి వాడు. తన యొక్క కాంతితో మొత్తము భూమండలాన్నంతా కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు సూర్యుడు. అతనికి ఒక పుత్రిక, ఆమెయే తపతి. అతనికి ఒక పుత్రిక ఉంది, ఆమెయే తపతి అని చెప్తారు. ఆమె తండ్రికి తగిన కూతురు ప్రభు. ఆమె సావిత్రికి చెల్లెలు. సావిత్రికి చిన్న చెల్లెలు. తన తపస్సు వలన సావిత్రి అనే చెల్లెలు, సూర్యుని యొక్క చెల్లెలు అన్నమాట. సావిత్రి చిన్న చెల్లెలు. తన తపస్సు వలన ఆమె 3 లోకాల్లోని ఖ్యాతి నంది తపతి అయింది. ఆమె తపతిగా మారింది. ఈమె వంటి రూపవతి దేవతల్లో కానీ, అసురుల్లో కానీ, యక్షుల్లో కానీ, రాక్షసుల్లో కానీ, అప్సరసల్లో కానీ, గంధర్వుల్లో కానీ ఈమె లేదు. ఇట్లాంటి ఆమె ఎక్కడా కూడా లేదు, ఇంత అందమైనటువంటి ఆమె. ఆమె శరీరం పొందికగలది. నిర్దుష్టమైనటువంటి శరీర అవయవాలతో, నల్లని విశాల నేత్రాలతో ఆమె శోభిల్లేది. ఆమె సువేషం, సదాచారం, సాధు స్వభావం కలిగినటువంటిది. ఆమె రూపశీల గుణ జ్ఞానాలను బట్టి ఆమెకు తగిన వరుడు ముల్లోకాల్లో లేడని సూర్యుడు భావించినాడు. అంటే సలక్షణాలు కలిగినటువంటి స్త్రీ. ఆమె ఏ దాంట్లోనూ తీసిపోదనమాట. అన్ని దాంట్లో కూడా ఆమె సలక్షణాలు కలిగినటువంటి స్త్రీ అన్నమాట. సో అలాంటి ఆమెకు ఎవరు దొరుకుతాడప్ప వరుడు? అంత సలక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు దొరుకుతారు అని చెప్పేసి ఆ సూర్యుడు కూడా భావించినాడట. ఆమె యవనంలో అడుగుపెట్టింది, వివాహకాలం సంప్రాప్తమైంది. ఆ స్థితిలో ఆమెను చూసి సూర్యుడు తగిన వరుణ్ణి గురించి ఆలోచించసాగినాడు. తండ్రి కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి వెతకాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించసాగినాడు. ఆ ఆలోచనతో అశాంతికి కూడా గురి అయినాడు. కౌంతేయ ఆ రోజుల్లో మృత్యుని కొడుకైనటువంటి సంహనుడు, కురుకుల శ్రేష్ఠుడు, బలిష్ఠుడైనటువంటి ఆయన సూర్యుడిని ఆరాధించసాగినాడు. మృత్యుని కొడుకైనటువంటి సంవరణుడు అనేటువంటి ఆయన ఈ సూర్యుడిని ఆరాధించేటువంటి వాడంట. అతను కురుకుల శ్రేష్ఠుడు, అంటే కురు వంశానికి శ్రేష్ఠుడు. ఈయన
పౌరనందన ఆ సవర్ణుడు శుద్ధుడు, అహంకారం లేనివాడు, మనసును ఇంద్రియాలను అదుపులో పెంచుకొని పవిత్రమైన వాడు, అర్ఘ్య మాల్య గంధ నివేదనలతో, నియమాలతో, ఉపవాసాలతో, వివిధ తపశ్చర్యలతో, భక్తితో, సేవా తత్పరతో ఉదయబాణుణ్ణి అంటే సూర్యుడిని ఆయన ఎప్పుడు కూడా ఆరాధించేటువంటి వాడు. సూర్యుడిని ఆ విధమైనటువంటి శక్తోపచారంతో ఆయన ఆరాధించేటువంటి వాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. అంటే చూడండి, మనము భగవంతుని ఆరాధించాలంటే ఈ గుణాలు ఉండాలని చెప్తాడు. చూడండి, భగవంతుని మనం ఆరాధించాలంటే శుద్ధుడు కావాలా, అహంకారం లేనివాడు ఉండాలా, మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పవిత్రుడై ఉండాలా, అర్ఘ్యమాల్య గంధ నివేదనాలతో, నియమాలతో, ఉపవాసాలతో, తపశ్చర్యలతో, భక్తితో, సేవా తత్పరతో భగవంతుని సేవించాలా అని భగవంతుని సేవించేటువంటి విధానం మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుని మనం సేవించాలన్నప్పుడు ఆ శరీరం ఇచ్చినటువంటి ఆయనే కాబట్టి అది ఆయన సృజిస్తేనే మనకి శరీరం రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మరి ఆ భగవంతునిలో ఎప్పటికైనా ఈ శరీరం లీనమైపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. పంచభూతాలు లయం అయిపోతాయి ఒకటికోటి. ఆకాశం నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి వాయువు, వాయువు నుంచి ఇది భూమి, ఇట్లా లయం కావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అందులో ఉన్న వాళ్ళంతా కూడా భగవంతునిలో లయమవుతారు. మరి అలాంటి సృష్టిని చేసినటువంటి ప్రభువుకు మనము ఆయనకి ఇచ్చేటువంటి అర్ఘ్యపాద్యాదులు, ఆయన్ని మనము ఉపవాస ఆరాధనలతో సేవించడమే ప్రధానం. కోరికలతో సేవించడం అనేటువంటిది కాదు. కోరికలతో సేవిస్తే కోరికలు ఎప్పుడు కూడా తీర్చడు. అహంకారంతో ఉంటే అసలుకే తీర్చుడు. అహంకారం అనేది పడకూడదు. భగవంతుని పూజ చేస్తున్నామంటే దేవుని పూజ దేవుడివై చేయంటుంది శాస్త్రం. నువ్వే దేవుడు అనుకుని చేసుకోదు. నీకు ఎలా చేసుకుంటావు అలా చేసుకుంటాడు. మరి మధ్వాచార్యులు వారు అంటారు, భగవంతుడు అంటే ఎవరు అంటే నువ్వు ఎలా ప్రేమించాలంటే నీ శరీరానికంటే ఎక్కువ ప్రేమించాలంటారు. మరి ఎవరున్నారు శరీరానికంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు? మన శరీరాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. రోజు అద్దంలో 20 సార్లు చూసుకుంటూ ఉంటాం ఎట్లెట్లున్నామో అని చెప్పేసి. నిన్న తెల్లగున్నామా, ఇప్పుడు నల్లగున్నామా, నల్లగైతే తెల్లగైనామా, ఇదే చూసుకుంటూ ఉంటామే తప్ప మనము శరీర స్పృహ మర్చిపోతే మనకు భగవంతుడు కనపడతాడు. అందుకే రమణ మహర్షి ఎప్పుడు అంటుంటాడు, ఆయన ఏమంటుంటాడంటే నువ్వు ఆత్మ అని అనుకోరా, కనీసం నువ్వు కావద్దులే, ఊరికి అనుకుంటా ఉండి నేను ఆత్మను అనుకో, అది కూడా అనుకోరు. మళ్ళీ ఏడైపోతాం మళ్ళీ ఆత్మనని, ఈ శరీరం ఏడిపోతుందో అని చెప్పేసి ఆయన ఏమనుకోలేదు. ఏం స్వామి ఆత్మని ఎట్లా గుర్తించాలంటే నువ్వు అనుకోరా, ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ఆత్మని అనుకో, దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు చూడు నువ్వు. అంటే అది కూడా అనుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను దేహాన్ని అనుకుంటాను. దేహం అనేటువంటిది ఆత్మతోనే కదా సంస్కరించబడతా ఉండేది. ఈరోజు ఈ దేహం వీడు కూర్చొని చెప్తా ఉందంటే ఆత్మ ప్రకాశించబట్టే మనం వీడు ఉన్నాము. ఆత్మ స్విచ్ ఆఫ్ చేసింది అనుకో, నేను స్విచ్ ఆఫ్ కావాల్సి వస్తుంది ఇలా పూర్తిగా. ఆన్ అనేది లేదు. ఇంకా ప్రతిదానికి ఏదన్నా ఇప్పుడు మన శరీరానికి ఏదైనా వచ్చిందనుకో రీప్లేస్మెంట్ ఉంటుంది కరెక్ట్గా, కానీ గుండెకు స్టాప్ అయిందనుకో రీప్లేస్మెంట్ లేదు. అట్లా పెట్టినాడు భగవంతుడు మెకానిజం. కాలు పోయిందనుకో కాలు వేసుకోవచ్చు, చెయ్యి పోయిందనుకో చెయ్యి వేసుకోవచ్చు, కన్ను పోయిందనుకో కన్ను వేసుకోవచ్చు, గుండె పోయిందనుకో అంతే, పర్మనెంట్ డ్యామేజ్. అది పర్మనెంట్ డ్యామేజ్. ఆయన అలాగే చెప్పేవాడు. ఆయన శిష్యులు పాములు కొడతా ఉంటారంట, కొండల్లో కొడతా అంటే ఇట్లా అందరినీ పిలిచినాడంట. ఎందుకురా మీరు పాములంతా కొడతారని. స్వామి అవి కరుస్తాయి స్వామి అని. అవి ఉండే చోటకి మనం వచ్చిండేది, వాటిని నెల కొడతారు మీరు, ఊరికే ఉండండి అవంతికి అవ్వపోతాయి. అవి ఉండే చోటకి మనం వచ్చేది, మనం వాటిని కొట్టేది. మనం పాములు ఉండే చోటుకే వచ్చిండేది, పాములు కొడుతున్నారు మీరు అని చెప్పి ఓ పాములు వేసి ఇట్లా నిలబడితే ఎక్కువ ఈ సైడ్ రావద్దు, ఆ సైడ్ తిరుగుతాను, మళ్ళీ పిలుస్తాను నేను అంటే వెళ్ళిపోయినట్టు. ఎక్కువ ఈ సైడ్ రావద్దు, మీరు మా శిష్యులంతా కొడతారు, ఊరికే మీరు ఎవరు రావద్దండి, కొద్దిగా దూరం ఉండండి, అక్కడక్కడ తిరుగుతానండి, మళ్ళీ నేను పిలుస్తాను అన్నంట. అన్నీ వెళ్ళిపోయానంట. చూసినట్టు వాళ్ళు శిష్యులంతా, ఏం స్వామి ఇట్లా నీ మాటలకే భయపడి వెళ్ళిపోయావని. ఎక్కువ ఇక్కడ రావద్దండి, ఊరికే శిష్యులు చంపేస్తారు, మీ ఇష్టం చూడండి,
ఎక్కువ తిరగొద్దండి, ఇక్కడ దూరం తిరగండి, మేము ఈడుంటామని చెప్పినంట. అప్పటి నుంచి ఒక పాము కూడా కనపడలేదంట. సో అట్లా వాళ్ళు మహానుభావులు అనమాట. ఆ స్థితిలో ఉండి మాట్లాడతారు, ఆ స్థితిలో ఉండి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆత్మస్థితిలో ఉండి మాట్లాడతారు. ఆత్మస్థితిలో ఉండి మాట్లాడేటువంటి మాటలకు పవర్ ఎక్కువ ఉంటుంది. దేహము అనేటువంటి దాన్ని బట్టి మాట్లాడే వాళ్ళ పవర్ తక్కువ ఉంటుంది. నేను మాట్లాడిన మాటలు వివేకానంద మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది, నేను మాట్లాడితే మీరు మాత్రమే వింటారు. ఇక్కడ అంతే, అదే మాటనే. కాబట్టి ఆత్మదృష్టితో మనం పరిశీలించాలా. ఆత్మదృష్టితో మాట్లాడేటువంటి మాటలే జీవితంలో సత్యాలుగా నిలబడతాయి. అవే సత్యాలు, వేరే ఏం లేదు. ఆత్మదృష్టితో అహంకారం లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఎట్లుంటాయంటే ఎప్పుడు కూడా అవి తలుచుకుంటూ ఉంటారు. అహంకారం లేకుండా మనం మాట్లాడగలిగితే ఉపవాసాలతో ఆరాధనలతో భగవంతుని ఆరాధిస్తూ మనలో చిత్తశుద్ధిని పెంపొందించుకొని మాట్లాడితే ఆ మాటలకు చాలా విలువ ఉంటుంది, ఆ మాటలకు పవిత్రత ఉంటుంది, ఆ మాటల యొక్క ప్రభావం కూడా మనలో ఉంటుంది అన్నమాట. ఆ మాటలు పదే పదే ఎక్కువలాగా మనకు విడిపడతానే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ అట్లాంటి వ్యక్తి ఒక అతను దొరికినాడు, సవరణుడు అనేటువంటి ఆయన ఇలాంటి వాడు కాదు. అహంకారం లేనటువంటి వాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి వాడు, ఉపవాస దీక్షలు చేసేటువంటి వాడు, ఆరాధన చేసేటువంటి వాడు, పూజలు చేసేటువంటి వాడు, ఆ విధంగా ఆదిత్యుని ఎప్పుడూ కూడా స్మరించేటువంటి వాడు, ఇలాంటి వాడు ఉన్నాడు. ఆ తర్వాత ఆ లోకంలో సాటిలేని రూపగల వాడై కృతజ్ఞుడు ధర్మజ్ఞుడైనటువంటి సంవరణకి తపతికి తగిన భర్తగా భావించాడు సూర్యుడు. ఓహో, కరెక్ట్ అబ్బా, మేము అనుకున్న లక్షణాలు, తపతికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఈయనలో ఉన్నాయి. కాబట్టి ఈయనే తగిన వరుణుగా మనం చేస్తాము, సరైనటువంటి జోడీ అవుతుంది వీళ్ళిద్దరిది అని అనుకున్నాడు. కౌరవ్య లోక ప్రసిద్ధి గల వంశానికి చెందిన రాజశ్రేష్ఠుడైన సౌవర్ణకు కూతురు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో వెలుగులు నింపినట్లు భూలోకంలో సవర్ణ మహారాజు తన తేజస్సును ప్రసరింపజేయగలడు. ఈ సవర్ణ మహారాజు నేనెట్లా ఆకాశంలో తేజస్సును నింపుతున్నానో ఆ విధంగా భూలోకంలో కూడా ఇతను తేజస్సును నింపగలిగినటువంటి వాడు. బ్రహ్మవాదులైనటువంటి మహర్షులు ఉదయించే సూర్యుని ఆరాధించినట్లుగా బ్రాహ్మణాది సర్వ ప్రజలు సంవరణ్ణి ఆరాధిస్తారు. ఖచ్చితంగా సూర్యుడిని చూసి అర్ఘ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఏ విధంగా సూర్యుడిని గొప్ప దేవతగా తలుస్తారో ఆ విధంగా ఇతను కూడా గొప్ప రాజుగా కూడా కీర్తిస్తారు. సంవరణుడు కాంతిలో చంద్రుడిని, తేజస్సులో సూర్యుడిని మించినటువంటి వాడు. మిత్రమండలిలోను శత్రు సమూహంలోను దివ్య శోభలతో వెలుగుతుండేటువంటి వాడు. కౌరవ ఇటువంటి ఉత్తమ గుణాలు, మంచి నడవడి గల ఆ సంవరణకు తపతిని ఇవ్వాలని సూర్యుడు స్వయంగా నిర్ణయించుకున్నాడు. ఇలాంటి వాళ్ళని ఇవ్వాలని చెప్పేసి అర్జున, శ్రీమంతుడు పరాక్రమవంతుడైనటువంటి సంవరణ మహారాజు ఒకరోజు పర్వత ప్రాస్యంలో ఉండేటువంటి ఉపవనంలో వేటాడసాగినాడు. కౌంతేయ, ఆ సంవరణుడు వేటాడుతున్నప్పుడే ఆయన గుర్రాల్లో ఒకటి ఆకలి దప్పులతో కొండపై మరణించింది. అర్జున, గుర్రము చనిపోయినందువల్ల ఆ రాజు కొండపై నడక సాగిస్తూ విశాలాక్షి అయిన ఒక కన్యను చూశాడు. లోకంలో ఆమెకు సాటి వచ్చే స్త్రీలు లేరు. శత్రు సేనలు సంహరించగల ఆ రాజశ్రేష్ఠుడు సంవరణుడు ఒంటరిగా ఉన్న ఆమెను తదేక దృష్టితో చూస్తూ నిలబడ్డాడు. ఆమె రూపాన్ని చూసి రాజు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించాడు. మరలా ఆలోచిస్తూ సూర్యమండలం నుంచి జారిపడినటువంటి సూర్యప్రభ అనుకున్నాడంట. ఆయనంట అక్కడ ఒక మరణించినప్పుడు అక్కడ వెళ్ళాడు. అక్కడ వెళితే అక్కడ ఒక స్త్రీ కనబడింది. ఆమె సూర్యమండలం నుంచి దిగినటువంటి సూర్యప్రభలాగా ఆమె కనిపిస్తూ వచ్చిందంట. అక్కడ ఒక గుర్రం మరణిస్తే అక్కడికి వెళ్ళాడనమాట వేటాడుతూ. ఆమె శరీరము తేజస్సు అగ్నిజ్వాల వలె ఉన్నాయి. తనలోని ప్రశాంతత కాంతి వల్ల ఆమె చంద్రరేఖ వలె కనిపిస్తోంది. సో ఆమె శరీరము, ఆమె ప్రసన్నత, కాంతి వలన ఆమె అందము దిగునీకృతమవుతా ఉందన్నమాట. ఆ ప్రసన్నతగా ఉండడము, ఆమె కాంతివంతంగా ఉండడము, తేజస్సుగా ఉండడము, దాని వలన దిగునీకృతమవుతా ఉంది. అందమైన నల్లని కన్నులు గల ఆమె పర్వత శిఖరంపై నిలిచి బంగారు బొమ్మలాగా ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నాడు. విశేషించి ఆమె రూపం వలన, వేషం వలన వెలుగుతున్న కొండ చెట్లు, పొదలు, లతలతో సహా స్వర్ణమయంగా కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి అందమైనటువంటి ఈ ప్రకృతి సంపద అంతా చూస్తే
ఆమె ఒక స్వర్ణంలాగా మెరిసిపోతుందంట. ఆమెను చూసిన తర్వాత సంవరుడు లోకంలో సమస్త స్త్రీలను తక్కువగా తలిచినాడు. లోకంలో ఉండేటువంటి ఏ స్త్రీలు ఈమె యొక్క అందానికి సాటి రారు తలిచినాడు. తనకు కన్నులు ఉన్నందువల్ల ఫలితం లభించిందని భావించినాడు. నాకు కన్నులు ఉండడం వల్ల ఇటువంటి అందమైన దాన్ని నేను చూడగలిగినాను, ఇది కన్నులకు సరైనటువంటి అర్థం వచ్చే విధంగా ఉంది, ఈరోజు నాకు కన్నులు ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను అని చెప్పేసి అనుకున్నాడంట సవనుడు. తాను పుట్టిననాటి నుంచి చూసిన ఏ రూపము ఆమె రూపానికి కొద్దిగా కూడా సాటి రాదు. ఆమె రూపము కొద్దిగా కూడా సాటి రాదు. అప్పుడు ఆమె ఉత్తమ గుణాలనే పాశాలు ఆ సంవరుని కళ్ళను మనసును బంధించేశాయి. ఆయన అక్కడి నుంచి కదలలేకుండా పోయినాడు. ఆయనకేమీ తెలియడం లేదు. అక్కడి నుంచి ఆయన కదలలేకుండా పోయినాడు. అంతవరకు చూసినటువంటి స్త్రీలు ఎవరు ఆయనకు గుర్తులేదు, ఈమె మాత్రమే గుర్తుందనమాట. ఆయన కదలకుండా చేసేసింది ఆ అందం అనేటువంటిది. బ్రహ్మదేవుడు స్వర్గ మధ్య పాతాళ లోకం నుంచి మదించి విశాలాక్షి అయినటువంటి ఈ కాంత రూపాన్ని ఆవిష్కరించి ఉంటాడని బ్రహ్మదేవుడు ఎంత కష్టపడి ఉంటాడు ఇంత అందమైనటువంటి ఆమెను తయారు చేయడానికి. స్వర్గ మధ్య పాతాళ లోకంలో అందరినీ చూసిన తర్వాత వీళ్ళందరికంటే గొప్పదైనటువంటి ఒక స్త్రీని సృష్టించాలా అని చెప్పేసి విశాలాక్షి అయిన కొంత రూపాన్ని ఆవిష్కరించి ఉంటాడు అని అనుకున్నాడంట. ఆ సమయంలో సంవరుడు రూప సంపదలతో ఆ కన్యను లోకంలో సాటిలేదని అనుకున్నాడు. సద్వంశంలో పుట్టిన సంవరుడు రాజు కళ్యాణ స్వరూపిణి అయినటువంటి ఆమెను చూడగానే మదన బాణాలతో పీడించబడి మనసు చింతింపసాగింది. మనసు అంతా కూడా చించజేస్తాందంట. ఏమిటిది? తీవ్రమైన మన్మదాగ్ని తను దహిస్తుంటే సంవరుడు లజ్జాపతి అయి మనోహరంగా ఆమెతో నిస్సంకోచంగా ఇలా అన్నాడు. సో ఆమెకు ఆ విధంగా ఇంద్రియాలన్నీ కూడా పట్టు తప్పిన ఆయనలో ఆ విధంగా ఉన్నప్పుడు నిస్సంకోచంగా అన్నాడు. రంబోరు నువ్వెవతవు, ఎవరి కుమారుడు, ఇక్కడెందుకున్నావు శుచి స్మిత, జనసంచారం లేని అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు ఇది ఎవతివు నువ్వు ఎవరి కుమారుడు, ఇక్కడెందుకున్నావు, శుచిస్మిత ఎందుకు ఈ విధంగా ఒంటరిగా ఉన్నావు, ఈ జనసంచారం లేని అడవుల్లో నీకేం పని అని అడిగినాడు. శరీర అవయవాలు నిర్దోషంగా ఉన్నాయి. స్వర్ణభరణాలు ధరించిన నువ్వు ఈ భూషణాలన్నీ మక్కువబడిన ఆభరణం వల్లే కనిపిస్తున్నావు. నువ్వు దేవకాంతవా, గంధర్వకాంతవా, మానవకాంతవ కాదని నేను అనుకుంటున్నాను. మత్తకాశిని నేను ఇంతవరకు అందగత్తెలను ఎంతోమందిని చూశాను, చాలామందిని గురించి విన్నాను, వారిలో ఏ ఒక్కరూ కూడా నీకు సాటి రారు. చారువదన, చంద్రుని మించిన వెలుగులతో తామరేకుల వంటి కన్నులతో వెలుగొందుతున్న నీ ముఖాన్ని నేను చూడగానే మన్మథుడు నన్ను మదించినట్లున్నాడు. నీ అందచందాలు చూసిన తర్వాత అసలు నేను కదలకుండా పోయినాను. మన్మథుడు నన్ను పీడిస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ ప్రకారంగా ఆ రాజు ఆమెతో మాట్లాడాడు అని ఆమె కామార్తులై రాజుకు నిర్జనారణ్యంలో ఏ సమాధానము చెప్పలేదు. ఇంత మాట్లాడుతున్నా ఆమె ఆయనకు సమాధానం చెప్పలేదు. ఆ రాజు అలా ప్రలాపిస్తున్నప్పుడే విశాల నేత్రాలుగా తపలి మేఘాల్లో మెరుపు లీనమైనట్లు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమీ వినలేదు. ఆయన మాట్లాడడం స్టాప్ చేస్తూనే మాయమైపోయింది. అప్పుడు తామర రేకుల వంటి కన్నులు గల ఆమెను ఎదుగుతూ ఆ రాజు ఉన్మత్తుడై వనమంతా తిరిగినాడు. ఆమె కనిపించినందువల్ల ఆ రాజశ్రేష్ఠ సంవరుడు ఆమెను గురించి బహుశా విలిపించి నిశ్చేష్టులై కొంతకాలం అక్కడే ఉండిపోయినాడంట. ఆమె కోసము ఆ అడవిలోనే ఉండిపోయినాడంట. ఈ రీతిగా ఆమె కనిపించకుండా పోవడంతో కామమోహితుడైన సంవరణ మహారాజు శత్రు సమూహాలను పడగొట్టగల శక్తి వాడు కలిగిన వాడై తానే నేలపై పడ్డాడు. రాజు ఈ విధంగా నేలపై పడగానే విశాలమైన శ్రోణి భాగము ఆ తపతి అందంగా నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. మళ్ళీ వచ్చేసింది ఆమె వచ్చేసి ఆ విధంగా పడిపోయింది. ఆయన ముందు ప్రత్యక్షమైంది. తర్వాత కురువంశవర్ధనుడైనటువంటి ఆ రాజు కామాగ్ని తప్పుడై అచేతనుడైనాడు. ఆ సమయంలో మాట్లాడదగిన మధుర వచనాలతో ఆ తపతి నవ్వుతూ సంవరణతో ఇలా అంది, అరిందమా లేలే, నీకు మేలు కలుగుతుంది. రాజ్యశ్రేష్ఠుడవు, విఖ్యాతి నందిన నువ్వు ఈ ప్రకారము మోహ విష్ణువుడవు కారాదు. ఇట్లా ఇంత మోహం పనికిరాదయ్యా నీకు. ఈ విధంగా విశాలమైనటువంటి సామ్రాజ్యానికి రాజు నువ్వు, కురువంశ వర్ధనుడు కూడా, అలాంటి వాడికి ఇట్లాంటి మోహావేశాలు పనికిరాదు అన్న ఆమె రీతిగా మధురంగా పలికిన తర్వాత రాజు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విశాల నితంబల
సుందరి కనిపించింది. రాజు అంతఃకరణంలో కామాగ్ని ప్రజ్వరిల్లుతుంది. రాజు నల్లని కనుగొనలు గల ఆ సుందరితో అస్పష్టంగా ఇలా అన్నాడు, అసితపాంగి మత్తస్ కాసిని, మంచిది కామార్తులై నిన్ను సేవిస్తున్నాను, నన్ను స్వీకరించు, సేవించు, లేనితో నా ప్రాణాలు పోయేటట్లే ఉన్నాయి అని చెప్పాడు. ఆ విశాల నేత్ర కమల గర్భం వంటి కాంతి కలదాన, నీ కోసం మదనుడు నన్ను నిశ్చిత బాణాలతో గాయపరుస్తున్నాడు, అయినా శాంతించడం లేదు. కళ్యాణి కామసర్పం కాటువేయగా రక్షణకై ఆక్రోశిస్తూ ఉన్నది. నా కామసర్పము కాటు వేసేటట్లుగా ఉన్నది, కాబట్టి రక్షణకై నేను ఆక్రోశిస్తున్నాను. సుశోని వరానన, నా దగ్గరకు రా, కిన్నెర్ల పాట వలె మాట్లాడుదానా, నా ప్రాణాలు నీ వశమై ఉన్నాయి. నేను ఈరోజు బ్రతకాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలా, నన్ను సేవించాలా, లేకపోతే నా ప్రాణాలన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా రాజు ఆమెకు ప్రాధేయపడుతున్నాడు. అందమైన నిర్దుష్టమైన శరీర అవయవాలు కలిగిన పద్మం వలె, చంద్రుని వలె ప్రకాశించే ముఖం గల నువ్వు లేకుండా నేను జీవించలేను, నేను ఎప్పుడు కూడా జీవించలేను. కమల పత్రాక్షి, మధురుడు నన్ను గాయపరుస్తున్నాడు, కాబట్టి విశాలచ్చి నాపై దయచూపు. అసితపాంగి, నేను నీకు భక్తుడను, నన్ను విడవదగదు. ప్రీతిపూర్వకంగా నువ్వు మాత్రం నన్ను రక్షించగలవు. నిన్ను చూసినప్పుడే నా మనసు నీపై మరలుగొన్నది, నిలకడ కోల్పోయింది. కళ్యాణి, నిన్ను చూసిన తర్వాత మరెవరిని నాకు చూడాలనిపించడం లేదు, అంత అందంగా ఉన్నావు నువ్వు. దయచూపు, నేను నీకు లోబడిన వాడను, భామిని, నీ భక్తుడను, నన్ను అంగీకరించు. వరారోహో విశాలాక్షి, నేను నిన్ను చూసినప్పుడే మదనుడు నా మనసులో బాణాలతో గాయపరిచినాడు. కమలాక్షి, మన్మధుడని అగ్ని నుంచి పుట్టినటువంటి తాపాన్ని ప్రీతి సంగమాలతో కూడిన నీటితో చల్లబరుచుము. పుష్పశరుడు చాలా కఠినుడు, ప్రచండు, నీ దర్శనంతో పుట్టాడు, సహింపరాణి బాణాలతో కొడుతున్నాడు, అందువలన ఆత్మ ప్రధానంతో నన్ను శమింప చెయ్యి అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా ఆమె యొక్క ప్రేమను జగనీకృతం చేస్తూ మాట్లాడుతున్నాడు. వరాంగన, గంధర్వ వివాహంతో నాకు దగ్గర కావచ్చు. వివాహాలన్నింటిలోనూ కూడా గంధర్వ వివాహము చాలా శ్రేష్టమైనటువంటిది. తపతి అన్నది, రాజా, నేను స్వతంత్రురాలను కాదు, నేను కన్యను. నా తండ్రి జీవించి ఉన్నాడు, నా మీద మక్కువ కలిగితే నా తండ్రిని అడుగు. ఎంత గొప్ప ధర్మాన్ని చెప్పింది ఆమె. అందమైనటువంటి స్త్రీ, ఒక రాజు, కురువంశవర్ధనుడు, ఆయన పెళ్లి చేసుకున్నామంటే ఎగిరి గంతేయాలి ఆమె. కానీ ఆమె ఏమని చెప్పిందయ్యా, నాకు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి యొక్క అనుమతి లేకుండా నేను పెళ్లి నిర్ణయాన్ని తీసుకోలేను, కాబట్టి నేను కన్యను, నా తండ్రి ఇంకా జీవించి ఉన్నాడు, నా మీద ఎక్కువ మక్కువ కలిగిందనుకో, నీకు మక్కువ కలిగిందనుకో, మా తండ్రిని అడుగు, మా తండ్రిని అడుగయ్యా అని చెప్పేసి మనకు రామాయణంలో కూడా ఇదే కథ వస్తుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో తల్లికి చెప్పకుండా ఏ పని చేయకూడదు, తండ్రిని అడగకుండా ఏ నిర్ణయము తీసుకోకూడదు. మరి మరి తల్లికి చెప్పకుండా ఏ పని చేయకూడదు. నువ్వు ఏదన్నా పని చేస్తూ తల్లికి చెప్పలేదంటే అది చెడ్డ పని అయింది. తండ్రిని అడగకుండా నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు అందుకు ఈరోజు తండ్రిని అడగకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నావు. చూడండి, కారణమేమి? కుటుంబం అంటే ఏమిటి తెలియడం లేదు, కుటుంబం యొక్క విలువ తెలియడం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఏ కుటుంబం నుంచి వచ్చినాను, నేను ఇంత పెరిగి పెద్దదాన్ని అయినటువంటి నేను ఇట్లా నేను నిర్ణయం తీసుకోవచ్చా అని చెప్పేసి ఒక్కరు కూడా ఈరోజు చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఆ రామాయణ కథను చెప్పేటువంటి వాళ్ళు లేరు, ఇట్లాంటి కథలను చెప్పేటువంటి వాళ్ళు లేరు. 16-17 ఏళ్ళకే ఈరోజు పిల్లలు ఏం చెప్తున్నారు? ఫస్ట్లో పుట్టినప్పుడు మా నాన్న హీరో అంటారు, 5 ఏళ్ల తర్వాత మా నాన్నకు తెలియకుండా నేనేం చేయకూడదు అంటారు, 10 ఏళ్ల తర్వాత మా నాయనకి ఏదో సరిగా బుద్ధి లేనట్లుంది అంటారు, 15 ఏళ్ల తర్వాత అడిగితే మా నాన్న చాదస్తంగా ఉన్నాడు ఈ మధ్య అని చెప్తున్నాడు, 21 years తర్వాత మా నాన్న మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. 21 years తర్వాత మా నాన్న మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. పిల్లలు ఈరోజు ఇలా తయారవుతున్నారు. అమ్మా నాన్న యొక్క బాధ్యత తిరిగి ఎవరి బాధ్యత తెలుస్తుంది వాళ్ళకి. గురువులకు అర్థం చెప్పే పనే లేదు, పెద్దగా చెప్పే పనే లేదు. నమస్కారాలు చేసేది మళ్ళీ ఇప్పుడు ఆపేసినారు వాళ్ళు.
కాబట్టి ఈరోజు ఈ విధంగా సమాజం తయారైంది. కారణమేమి, ఆ రోజు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఋషులందరూ కలిసి ఇలాంటి గ్రంథాలని సిలబస్లో పెట్టుకొని చదువుకుంటే ఈ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, సమాజ వ్యవస్థ బాగుపడుతుంది, అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు కలిగి ఉంటారు, అందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఉద్దేశాలతో ఇవన్నీ రాసి పెడితే దీనికి మతాన్ని పూసేసినారు అందరూ. ఇది మతం అంట. న్యూటన్ చెప్తే మంచిదంట. ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ చెప్పినాడు. అదే విషయాన్ని కర్మ సిద్ధాంతం చెప్పింది. కర్మ సిద్ధాంతం చెప్తే మతము, న్యూటన్ చెప్తే సైన్స్. న్యూటన్ చెప్తే సైన్స్ అంట, కర్మ సిద్ధాంతం చెప్తే అది మతం అంట. ఎట్లా పూసేసినారు చూడండి, ఎట్లా తయారైనారు. దాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే కర్మ సిద్ధాంతం చెప్పినాడు. ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. అదే న్యూటన్ మళ్ళీ చెప్పినాడు, చదివినాడు చెప్పినాడు. మరి మరి ఆ విధంగా తయారైంది మనకు. అది మతం అంట, ఇది సైన్స్ అంట. రెండు ఒకటే కదా. మరి ఉన్నదాన్నే ఇంకోసారి చెప్పినాడు అది పాపం. కనీసం ఫారినర్స్ కన్నా అర్థమవుతుంది అది. కాబట్టి ఈరోజు ఆ విధంగా తయారు కావడం అనేటువంటి జరిగింది. నువ్వు ఇంత అందచందాలన్నీ పొగుడుకుంటున్నావు, మన్మథుడు బాణాలు వేసినాడు అంటున్నావు, నేను పిచ్చెక్కిపోతాను అంటున్నావు, కొద్దిగా కింద పడిపోతున్నావు, అన్ని రకాలుగా చేస్తున్నావు. కానీ నేను కన్యను, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిని అడుగు, నీకు అంత మక్కువగా ఉంటే తండ్రిని అడుగు, పెళ్లి చేసుకుందాం అన్నాడు. నరేంద్ర, చూసి చూడగానే నేను నీ ప్రాణాలకు లోబడినట్లు నువ్వు కూడా నా ప్రాణాలను హరించినావు. రాజశ్రేష్ఠ, నా శరీరానికి నేను యజమాని కాదు. చూడండి, నా శరీరానికి నేను యజమాని కాదు, కాబట్టి నీ దగ్గరకు రాలేను. స్త్రీలు స్వతంత్రులు కాదు, స్త్రీలు ఎప్పుడు కూడా స్వతంత్రులు కాదు. సర్వలోక ప్రసిద్ధి గల వంశంలో పుట్టిన భక్తవత్సలుడైన మహారాజును ఏ కన్య భర్తగా కోరుకోదు. అసలుకి నీలాంటి రాజును చూస్తే నువ్వు ఎలాంటి వాడు, అందులో కూడా అహంకారం లేనటువంటి వాడు, ఉపవాస దీక్షలతో భగవంతుని మెప్పించినటువంటి వాడు, అన్ని సలక్షణాలు ఉండేటువంటి 32 సలక్షణాలు ఉండేటువంటి రాజును అసలు నిన్ను కోరుకోకుండా పోతామే మేము వసీకి. కానీ మా నాన్నను అడగాల్సిందే. కాబట్టి ఈ స్థితిలో నమస్కారాలతో, తపస్సుతో, నియమాలతో నా తండ్రి అయిన సూర్య భగవాన్ని యాచించు, మా తండ్రిని సంతోషపెట్టు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సూర్యుడిని ఆయనకి నమస్కరించాలంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా, సూర్యునితో నమస్కరించాలా, తపస్సు చేయాలా. శత్రుసూదన రాజా, ఆయన నన్ను నీకు ఇవ్వడానికి ఇష్టపడితే ఆనాడే నీకు శాశ్వతం అవుతాను. అది కూడా ఒక కండిషన్ చెప్పు. నన్ను నీకు ఇవ్వడానికి ఇష్టపడితేనే, మా నాన్న అడుగు అంటే మా నాన్న యొక్క అంగీకారాన్ని తీసుకోని అర్థము. ఊరికి అడిగేసి మీ నాన్న అడిగేసినట్లే పెళ్లి చేసుకుందాం అనకూడదు. మా నాన్న అంగీకరిస్తేనే నీ దాన్ని అవుతాను అని చెప్పినాడు. ప్రియోత్తమ, నా పేరు తపతి. లోక ప్రసిద్ధ దీపకుడైనటువంటి సూర్యునకు సావిత్రి తర్వాత పుట్టినటువంటి కుమార్తెను. అంటే ఆయనకు సావిత్రి అనేటువంటి కుమార్తె ఉంది, తర్వాత నేను, ఇద్దరు ఉన్నాం. తపతిని, నేను తపతిని అని చెప్పింది. ఆమె అడ్రస్ చెప్పింది అనమాట. గంధర్వుడు ఇలా ఈ రీతిగా పలికినటువంటి అనింద్యులైనటువంటి తపతి గగన్ లోకానికి వెళ్ళిపోయింది. గగన్లో ఆయన చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రాజు మరలా నేలపై పడ్డాడు. ఈయన ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా మళ్ళీ నేలపై పడ్డాడు. ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఆయన పెళ్లి చేసుకున్నట్లుంటే సూర్య భగవాన్ని మెప్పించు, తపస్సులతో, అర్ఘ్యపాదాలతో ఆయన మెప్పించయ్యా, ఆయన ఇష్టపడితే నేను చేసుకుంటాను, తప్పేముంది అని ఇంత క్లారిటీగా చెప్పినా ఈయన మళ్ళీ నేలపై పడ్డాడు. సేనతో అనుచరులతో కలిసి నరశ్రేష్ఠుడైన సంవరుడు వెతుకుతూ ఆయన మంత్రి మహారణ్యంలో ఆ రాజును చూశాడు. ఆయన మంత్రి పరిగెత్తి వచ్చినాడు. ఏమి ఇన్ని రోజులైనా రాలేనా, అడవిలోకి పోయినాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అని చెప్పేసి మంత్రి పరిగెత్తుకొని వచ్చినాడు. అదనులో కూలిపోయిన ఇంద్రధ్వజంలో ఆ రాజు నేలపై పడి ఉన్నాడు. తపస్సే తిరస్కరించబడి నేలపై పడి ఉన్న మేటి విలుకాన్ని చూసి అమాత్యుడు మండిపోయినాడు. ఏమయ్యా, ఏం కర్మయ్యా నీకు ఇది, ఇట్లా పడిపోయినావు. వేగంగా ఆయన సమీపించినాడు. స్నేహ కారణంగా ఆయన మనసు కలతపడింది, చాలా కలతపడింది. అమాత్యుడు జ్ఞానవృద్ధుడు, బుద్ధి, యశస్సు, రాజనీతిలో పెద్దవాడే. అటువంటి అమాత్యుడు కామమోహితుడైన నేలగొలిన సంవరణ మహారాజును తండ్రి బిడ్డను ఎత్తుకున్నట్లు నేల మీద నుంచి లేపాడు. రాజు పైకి లేచి స్వస్థుడైన తర్వాత అమాత్యుడు నెమ్మది వహించాడు. నరోత్తమ, భయపడవద్దు, అనగా నీకు మేలే జరుగుతుంది. శుభప్రదంగా మధురంగా పైకి లేచిన మహారాజుతో అన్నాడు. ఏమయ్యా,
ఫస్ట్ పైకి లేపినాడు, మంచి జరుగుతుంది, ఏమంత బాధపడుతున్నావు, ఆయనకు విషయం తెలియదు. అయినప్పటికీ కూడా నీకు మంచే జరుగుతుంది. ఆ పైకి లేచి ఆ మహారాజుతో ఇలా అన్నాడు, యుద్ధంలో శత్రువులను ఏలగొచ్చే మహారాజా తానే నేలపై ఉండడానికి ఆకలి దప్పులతో అలసిపోవడమే కారణమై ఉంటుందని అమాత్యుడు భావించాడు. ఈయనేదో వేరే లోకంలో ఉన్నాడు, ఈ విధంగా ఆకలి దప్పులు మర్చిపోయి ఏదో ఉన్నట్టున్నాడు కాబట్టి ఇలా అట్టిపోయి కింద పడిపోయినాడేమో అనిపిస్తుంది నాకు అనిపిస్తున్నాడు. రాజమస్కదంపై కిరీటం చెదిరిపోలేదు, యుద్ధంలో గాయపడినట్లు ఏమీ లేదు, ఎవరైనా కొట్టేసిపోయినారా ఆయన్ని, అట్లా ఏమీ గుర్తులేమి లేవు. ఆయన కిరీటం కూడా చెదిరిపోలేదు, అలాగే ఉంది. యుద్ధంలో గాయపడినట్లు కూడా లేదు. కమల గంధం కలిపిన చల్లని నీటితో రాజు శిరస్సును తడిపినాడు. మంత్రి అంతా కూడా ఆయన ప్రథమ చికిత్స చేసినాడు, నీళ్ళన్నీ వేసి ఆయన ప్రతిమ చికిత్స చేసినాడు. దానితో రాజు మరల స్పృహలోకి వచ్చాడు. బలిష్ఠుడైన ఆ రాజు అమాత్యుని తప్ప మిగిలిన పరివారాన్నంతా వెనక్కి పంపేసినాడు, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోండి అని చెప్పినాడు. ఆ రాజు అనతితో విశాల సేన వెనుక తిరిగింది. ఆ రాజు మాత్రం మరలా గిరిశిఖరంపై కూర్చున్నాడు. మళ్ళీ ఆమె కనబడింది కదా, అక్కడ కూర్చున్నాడు అంటే మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత మహాగిరిపై సూర్యుని ఆరాధింపగోరి శుచి అయి చేతులు జోడించి తలపైకెత్తి నేలపై నిలిచినాడు. అప్పుడు శత్రు సోదరుడైన సంహరణ ఆ నరపాలుడు ఋషిసత్తముడు తన పురోహితుడైనటువంటి వశిష్ఠుని మనసులో తలుచున్నాడు. ఆయన పురోహితుడైనటువంటి వశిష్ఠుడిని ఒకసారి తలుచుకున్నాడు. ఈ సూర్యునితో అర్ఘ్యం చేయాలా, సూర్యుని యొక్క భక్తిని చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజు పగలు రేయి కూడా ఒక తాపున నిలిచి తపస్సు చేయసాగినాడు. ఆ అమ్మాయి కోసము తపస్సు చేయసాగినాడు. తర్వాత 12వ రోజు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అక్కడికి వచ్చినాడు. ఆ తపతి సంవరుని మనసును దోచినదని నిర్మలాంతకరణ గల వశిష్ఠ మహర్షి దివ్య జ్ఞానంతో ముందుగానే పసిగట్టినాడు. సో ఇది స్టోరీ ఏమనేటువంటిది వశిష్ఠునికి ఆల్రెడీ తెలిసిపోయింది. ఈయన తపతి అనేటువంటి కన్య కోసము ఈ విధంగా ఎడబాట్లు లేకుండా ఇక్కడ జీవిస్తూ ఆమె సూర్య భగవానుని అర్ఘ్యమిచ్చి ఆయన భక్తిని పొందితే నేను కూడా నీ వశమవుతాను అని చెప్పినట్లుగా ఉంది అని చెప్పేసి ఆ విషయాన్ని కూలంకుషంగా ఆయన దివ్య జ్ఞానంతో తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఇంద్రియాలను మనసును అదుపులో నుంచుకొని తపోదీక్షుడైన సంవరణతో రాజు పని సాధించుటకై ధర్మాత్ముడైన వశిష్ఠుడు ఆయనతో మాట్లాడినాడు. ఆపై సూర్య తేజస్సు గల పూజ్యుడు వశిష్ఠ మహర్షి ఆ సంవరణుడు నరేంద్రుని చూస్తుండగానే సూర్యుని కలవాలని పైకి పయనించినాడు. ఆ తర్వాత వశిష్ఠుడు చేతులు జోడించి సూర్య సన్నిధిలో నిలిచి నేను వశిష్ఠుడను అంటూ ప్రసన్నంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. చూడండి, సూర్యుడు వస్తూనే నేను వశిష్ఠుడను అని ఆయన పరిచయం చేసుకున్నాడు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, అజుడు లోకత్రయ పావనుడు సర్వప్రాణి స్వరూపుడు కిరణాధిపతి ధర్మరూపుడు సర్గప్రణయ శ్రేయుడు పరమ దయాళుడు ఉత్తముడు అయినటువంటి సూర్యునికి నమస్కారము అన్నాడు. సూర్యుని యొక్క లక్షణాలు లోకత్రయ పాలకుడు, సర్వప్రాణి స్వరూపుడు, మనకు ప్రాణం ఉందంటే ఆయనే. ఇప్పుడు కిరణాధిపతి, ధర్మస్వరూపుడు చూడండి, అందరికీ సూర్యరశ్మిని ఇస్తున్నటువంటి వాడు ఆయన. ఎవరికి ఏం తక్కువ ఇవ్వడు, అందరికీ సూర్యరశ్మిని ఇస్తాడు, డి విటమిన్ ఇస్తాడు. సర్గప్రణయ శ్రేయుడు, పరమదయామయుడు, ఉత్తముడు అయినటువంటి సూర్యునికి నమస్కారం. జ్ఞానుల అంతరాత్మ, జగద్దీపం, లోకహిత కాంక్ష, స్వయంభవుడు, 1000 వెలుగులు కలిగినటువంటి వాడు, దేవతా శ్రేష్ఠుడు, అమిత తేజస్వి అయినటువంటి సూర్యునికి నమస్కారం అని వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. జ్ఞానుల యొక్క అంతరాత్మ ఆయన, జగత్తునంతటికి కన్నుల వంటి వాడు, లోక పుట్టుకకు, స్థితికి, ప్రళయానికి కారణమైనటువంటి వాడు. ఇప్పుడైతే లయం కావాలనుకో సూర్యరశ్మి వెళ్ళిపోతుంది మన నుంచి, అంతే అయిపోయింది. ఆ విధంగా వేదత్రయ స్వరూపుడు, త్రిగుణాలను ధరించినటువంటి వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో ప్రసిద్ధుడైనటువంటి ఆ సూర్యునికి నమస్కారము అని వశిష్ఠుడు చెప్తున్నాడు. మహా తేజస్వైన సూర్యుడు మునిశ్రేష్ఠులతో ఇలా అన్నాడు, మహర్షి తమకు స్వాగతం, తమ కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు. మహాభాగా ప్రవక్త, నా నుంచి తమకు ఏమీ కావాలి, తమను కోరింది ఎంత దుష్కరమైనా సరే నేను ఇవ్వగలను. మహర్షులు అంటే వాళ్ళు సూర్యుని కూడా సాధించగలిగినటువంటి వాళ్ళు. చూడండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, ఎంత దుష్కరమైనటువంటిదైనా, ఎంత అసాధారణమైనటువంటిదైనా మీకు ఇచ్చేస్తామంటారు. సువ్రత, తమరు నన్ను సృజించారు,
తమకు వరమిస్తాను, కోరుకోండి. తమరు చేసిన నా స్థుతి భక్తులు నిరంతరము జపించదగింది. ఇదంతా మనం సూర్యుని గురించి జపించవలసిందంటే రోజు మనం సూర్యుని గురించి ఈ విధంగా జపించాలంట. ఆ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, నేను తమకు వరమివ్వదలిచినాను. సూర్యుడు అలా పలకగానే మహా తేజస్వైన వశిష్ఠ మహర్షి తేజస్వైన సూర్యుడికి నమస్కరించి, విభాసువు, నీ కుమార్తె సావిత్రి చెల్లిన తపతిని సంవరణ కోసం నిన్ను అడుగుతున్నాను అనేసాడు. సంహరణ కోసము నేను అడుగుతున్నానయ్యా మా మహారాజీనా అని చెప్పేసి అడుగుతున్నాడు. సూర్య, ఆ సంవరణుడు గొప్ప కీర్తి గలవాడు, ధర్మార్థాలను ఎదిగినటువంటి వాడు, ఉదార బుద్ధి కలిగిన వాడు, నీ కుమార్తెకు తగిన భర్త కూడా. ఇంతకుముందే సూర్యుడు ఒకసారి ఇతని గురించి విన్నాడు. ధీరోదాత్తుడు, అహంకారం లేనటువంటి వాడు, అనేకమైనటువంటి తపస్సులు చేసేటువంటి వాడు, ఇలాంటి వ్యక్తి నాకు దొరికితే బాగుండు నా కుమార్తెకు అని చెప్పేసి ఒకసారి అనుకున్నాడు ఆయన. ఆ విధంగా అనుకోవడం వల్ల నీ కుమార్తెకు తగిన భర్త అని వశిష్ఠుడు కూడా నిర్ణయించినాడు. మహర్షి సంవరణుడు రాజశ్రేష్ఠుడు, నువ్వు ముని శ్రేష్ఠుడవు, తపతి వనితల్లో శ్రేష్ఠురాలు ఇవ్వడం తప్ప మరొకటి ఏమున్నది. ఆ తర్వాత సూర్యుడు స్వయంగా అనవాద్యాంగి అయినటువంటి తపతిని సంవరణ కోసం వశిష్ఠ మహాత్ముడికి ఇచ్చేశాడు. చెప్పిన మారు మాట లేకుండా తపతిని వశిష్ఠునికి ఇచ్చేసినాడు. సరే తీసుకోపోతే మారు మాట లేకుండా. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ కన్యను తపతిని స్వీకరించి సూర్యుని దగ్గర తెలుగు తీసుకుని మరలా సంవరణ దగ్గరికి వచ్చినాడు. ఆమె తీసుకుని సంవరణ దగ్గరికి వచ్చినాడు. కురువంశ శ్రేష్ఠుడు, విఖ్యాత కీర్తి అయినటువంటి సంవరణ మహారాజు మదన విష్ణుడై తపతిని గురించే తలపోస్తూ ఉన్న ప్రదేశానికి వశిష్ఠ మహర్షి తపతిని తీసుకునే వచ్చేసినాడు. మనోహరంగా నవ్వుతూ వశిష్ఠునితో సహా వస్తున్న ఆ దేవకన్య నువ్వు తపతిని చూసి సంవరణుడు ఆనందంతో పొంగిపోతూ మరింత అందంగా కనిపించినాడు. ఈయన తబ్బిబ్బైపోయినాడు అనమాట. ఇన్ని రకాలుగా అందమైన కనుబొమ్మలు గల ఆ తపతి గగనతం నుంచి కిందికి దారి వస్తూ ఉంటే ఆ సూర్యుడి నుంచి దిగినట్లుగా ఉందంట. సూర్యుడి నుంచి దిగుతున్నట్టుగా ఆమె కనబడుతోందంట. మెరుపు తీగ వలె దిక్కులను ప్రకాశిస్తూ మిక్కిలిగా వెలుగొందుతూ కనిపిస్తుందంట ఆమెతో కూడా. ఆ రాజు క్లేశాలను సహిస్తూ ఏకాగ్రచిత్తుడై 12 రాత్రులు గడిపినాడు. అప్పుడు పవిత్రకరుడైనటువంటి పూజనీయుడు వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చాడు. లోకపాలకుడు, వరదాయకుడు, కిరణాలకు అధిపతి అయినటువంటి సూర్యుని తపస్సుతో ఆరాధించి సంవరణుడు వశిష్ఠ ప్రభావంతో తపతిని భార్యగా పొందగలిగినాడు. ఆపై ఆ మానవోత్తముడు దేవగంధర్వ సేవితుడైనటువంటి పర్వతంపై శాస్త్రానుసంగా తపతి పాడగ్రహణం చేశాడు. ఆ తర్వాత వశిష్ఠుని అనుమతి తీసుకుని ఆ రాజర్షి పర్వతం మీదనే చాలా రోజులు అక్కడే విహరించినాడు. అటు తర్వాత సంవరణ రాజు నగర రాష్ట్ర ఉపవన సంరక్షణకై మంత్రిని ఆదేశించి నియమించినాడు. వశిష్ఠుడు రాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు. ఆ తర్వాత సంవరణుడు కొండపై అమరుని వలె విహరించినాడు. ఆ రాజు పర్వతం పైన అడవుల్లో, వనాల్లో తన భార్యతో సహా 12 సంవత్సరాలు ఉన్నాడు. 12 సంవత్సరాలు ఆ వనంలోనే ఉన్నాడంట ఆయన. సజ్జన శ్రేష్ఠ అర్జున, ఆ రాజు నగరంలో దేశంలో 12 సంవత్సరాల పర్యంతం ఇంద్రుడు వాన కురిపించలేదు. ఎప్పుడైతే రాజు పరిపాలన లేదో అక్కడ వానలు కురియవన్నమాట. రాజు ఎప్పుడు కూడా ఇలాంటి భావాలకు లోనవుతాడు. ఇంద్రియ నిగ్రహం లేకుండా అహంకారపడుతూ ఇట్లా ఎప్పుడన్నా ఉంటాడో అప్పుడు వర్షాలు రావు. ఎందుకంటే యజ్ఞ యాగాదులన్నీ ఆగిపోతాయి. ఏవి కూడా అర్ఘ్యం మేఘాలు వాటిని తీసుకుంటాయి కదా, సముద్రం నుంచి తీసుకునేవి, అవన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట ఎక్కడన్నా కూడా. అట్లా 12 సంవత్సరాలు ఈయన ఇక్కడే ఉన్నాడు వన వివాహం చేసుకుంటూ. అక్కడ ప్రజలంతా కూడా వర్షాలు లేకుండా అల్లాడిపోతారు అన్నమాట. ఆ విధంగా 12 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 12 సంవత్సరాలు కూడా ఇంద్రుడు వానలు కురిపించలేదు. అరిందమ ఆ అనావృష్టి సంభవించగా స్వావర జంగమ రూపంలోనటువంటి సమస్త ప్రజలు కూడా క్షీణించసాగినారు. 12 సంవత్సరాలు వర్షాలు లేవంటే ఇంకా అంతే. ఆ ప్రాంతంలో ఇంకెలా ఉంటుందో కరువు కాటకాలన్నీ కూడా వచ్చేసినాయి. సమస్త ప్రజలు కూడా క్షీణింపసాగినారు. ఆ విధమైన తీవ్రమైన అనావృష్టి ఒక్క మంచు పొట్టు కూడా నేలపై రాలేదు. దాంతో మొక్క కూడా మొలవలేదు. అప్పుడు ప్రజలందరూ మనుషులు శోభకు గురి అయినారు. ఆకలి భయంతో వారందరూ ఇళ్లను విడిచిపెట్టి దిక్కులతో మూలాలతో తిరుగుసాగినారు. చూడండి, వాళ్ళంతా కూడా దిక్కులు పొగురు వలసపోవడము ఈ విధంగా అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఆ సమయంలో నగర ప్రజలు, దేశ ప్రజలు సనాతన మర్యాదలను ప్రతిష్ఠించిన ఎక్కడైతే ఆకలి ఉంటుందో
అక్కడ ఇంకా ఆర్డర్ ఉండదు అనమాట. ఇంకా ఆర్డర్ ఉండదు, ఎవరిని వాటి దోచుకొని తినేస్తారు. అట్లా ఆలు బిడ్డలు బంధువులు ఒకరినొకరు చంపుకోసాగినారు. చూడండి, ఆకలి చేపించబడి ఆహారం దొరక్క శవాల వలె ఉన్న ఆ ప్రదేశాలతో ఆ దేశం ప్రేతాత్మలతో నిండి యమధర్మరాజు నగరంలాగా తయారైందంట. 12 సంవత్సరాలు యమధర్మరాజులో ఆ నరకం ఎట్లుంటుందో అట్లా తయారైపోయిందంట. అప్పుడు ఆ ప్రజలు దుస్థితిని చూసి పూజ్యుడు మునిశ్రేష్ఠుడు ధర్మస్వరూపుడైన వశిష్ఠ మహారాజు వర్షాన్ని కురిపించినాడు. ఆయన వర్షమే కురిపించేసినాడు. ఇంకా అయ్యలేదు అని చెప్పేసి వర్షాన్ని కురిపించేసినాడు. రాజశ్రేష్ఠుడైన సంవరుడు నగరంలో ప్రవేశించిన తర్వాత ప్రభువైన దేవేంద్రుడు సానుకూలంగా పెనువాన సృష్టించినాడు. రాజశ్రేష్ఠుడు పవిత్రాకరణుడు అయినటువంటి సంవరుడు పాలనలో ఆ నగరంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు పరమానందాన్ని అనుభవించినారు. ఆ వర్షం వచ్చేసరికి అందరూ కూడా పరమానందాన్ని అనుభవించినారు. తర్వాత సంవరుడు భార్య అయిన తపతితో కలిసి శచితో కూడిన ఇంద్రుని వలె ప్రకాశిస్తూ 12 సంవత్సరాల పర్యంతం యజ్ఞము చేసినాడంట. గంధర్వుడు ఇలా అన్నాడు, అర్జున, ఈ ప్రకారంగా భాగ్యశాలిమైన సూర్య సుత తపతి మీ పూర్వీకులైన సంవరుని భార్య అయింది. అందువల్లనే నిన్ను తపస్య అని మేము సంపాదించినాము. ఆమె కురు వంశంకు సంబంధించినటువంటి వాళ్ళ వంశమే మీరందరూ కూడా అని ఇంత కథను చెప్పినాడు అనమాట. ఆ తాపశ్రేష్ఠ అర్జున, ఈ తపతి అందు సంవరణ మహారాజు కురువును కన్నాడు. కురువు అనేటువంటి వాడిని కన్నాడు. అందువల్లనే నువ్వు తాపస్యుడైనవు. అందువల్లే కురువంశం అనేటువంటిది వచ్చింది. భరతశ్రేష్ఠ కురువంశంలో పుట్టారు కాబట్టి మీరు కౌరవులైనారు. మీరందరూ కౌరవులయ్యారు. కురువంశంలో పుట్టారు కాబట్టి పౌరవులు. అజమీడ వంశంలో పుట్టినందువలన అజమీడులైనారు. భరత వంశంలో పుట్టిన వలన భరతులైనారు. తపతికి పుట్టడం వలన తాపస్యులైనారు. కుంతి పుత్రులైన కౌంతేయులైనారు. ఆ విధంగా కౌంతేయులైనారు. ఆ విధంగా పురోహితును ముందుంచుకొని మీరు భూమిని అనుభవిస్తూ పరిపాలించండి అని చెప్పేసి ఆ విధమైనటువంటి హితవచనాలని పలకడం అనేటువంటిది జరిగింది. రక్షణ పదృష్టం మాత్రాహీనం తెలుసుకోయి తత్సర్యం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. రేపు ఏం జరుగుతుంది సార్? అది ఒకటి చెప్పాలి. రేపు మనం ఏం వినబోతున్నాం పెడదు. రేపేం టూకీగా మనకు క్షత్రియులకు బ్రాహ్మణ బలం కావాలంట. వశిష్ఠ క్షమాశక్తి, విశ్వామిత్రుని పరాభవం, అది మనం రేపు వినబోతున్నాం. టోపీ తీసే స్వామి గుర్తులేరు మీరు. ఇప్పుడు తర్వాత వస్తున్నారు మీరు. వారానికి ఒకసారి రావాలి మీరు. మైక్ ఎందుకు అవసరమే లేదు. ఇది పట్టుకో. అదే మైక్. హలో చెక్. హలో చెక్. మీరే బాగున్నారు. ఆయన తెచ్చినది కాబట్టి తెలియదు కదా. ఇంకా పైకి చెవులేదు కూడా. ఇట్లా వేసుకోవాలి. చెవు మీద రావాలి స్వామి. అదే చెవు మీద రావాలి. భోగి అందరికీ ఫస్ట్ హ్యాపీ చేయాలి. అయిపోయింది కదా. నేను న్యూ ఇయర్ 1 ఇయర్ అయిపోయిందా? 10 days పైన వచ్చి. ఓకే, మా విజయలక్ష్మికి వచ్చిన సంతోషం. దీనికి పోయింది ఢిల్లీకి 3 రోజులా. కాబట్టి రేపంతా భోగి పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ 3 కూడాను. డిన్నర్ ఇస్తారా? డిన్నరా?